ప్రస్తుత ఫీఫా వరల్డ్ కప్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు యొక్క కెప్టెన్ మెస్సీ. మెస్సీ అంటే ఒక సంచలనం. ఒకప్పుడు ఫుట్బాల్కి మాంత్రికుడు మారడోనా అనేవాడు, అంతకుముందు పీలే అనుకునేవాడు. ఇప్పుడు మెస్సీ అంటున్నారు. మెస్సీ ఆట ఎలా ఉండిద్దంటే, తోడేళ్ళు అడవిలో ఒక సింహాన్ని వేటాడుతున్నప్పుడు వెనక నుంచి కొన్ని తరుముతూ ఉంటాయి, ముందు నుంచి కొన్ని దూసుకొస్తూ ఉంటాయి, కొన్ని పక్కల నుంచి దూసుకొస్తూ ఉంటాయి. తోడేళ్ల గుంపుకు నాయకుడు ఎవడయ్యా అంటే మెస్సీ. మెస్సీ ఆటని, తోడేళ్ల వేటని ఎవ్వడూ అంచనా వేయలేడు. ఒక అద్భుతమైన ఆటగాడు. అడవిలో ఒక తోడేళ్ళు ఒక జనిమల్ని ఏ విధంగా వేటాడతాయో, తను ఫుట్బాల్ గ్రౌండ్లో బాల్ని ఆ విధంగా వేటాడుతూ తీసుకెళ్ళి గోల్ చేస్తాడు. అంత సూపర్ ప్లేయర్. ఈరోజు ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్కి ఒక గాడ్ లాంటివాడు. కానీ మెస్సీకి తన చిన్న వయసులో పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లం ఉంది. పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లం అంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. అది లేకపోతే ఎత్తు పెరగరు. ఆ ఎత్తు పెరగరు, మిగతా గ్లాండ్స్ కూడా అంత యాక్టివ్గా పనిచేయవు అనమాట. మరి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పాపం అక్కడ ఇక్కడ చందాలు అడుగుని మెస్సీకి వైద్యం చేయించాల్సి వచ్చింది. మెస్సీ ఎత్తు పెరగడని, ఏ ఆటకి పనికిరాడని, ఇతను ఫుట్బాల్ ఆటకి అసలు పనికిరాడని ఆ రోజు డాక్టర్లు చెప్పారు. కానీ ఆ రోజు వైద్యం చేయించిన తర్వాత ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఫుట్బాల్ ఆటగాడు వచ్చాడు. అంతకు మించి మారడోనాకి, పీలేకి మించిన ఆటగాడు మెస్సీ. అలాగే క్రిస్టియానో రొనాల్డో సమకాలికుడు, పోర్చుగల్ దేశానికి చెందిన ఒక అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ పుస్తకాల్లో ఏ విధంగా రాసిందో వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆడేటువంటి ప్లేయరు రొనాల్డో. ఎడంకాలతో కొడితే ఎన్ని డిగ్రీలు ఎద్ది, చిటికిన వేలతో కొడితే ఎన్ని డిగ్రీల కోణంతో వెళ్ళి గోల్ ఎద్దని చెప్పాలంటే క్రిస్టియానో రొనాల్డో అని చెప్తారు. మెస్సీని, రొనాల్డోని ఇద్దరిని పక్కన పెడితే పూర్తిగా సంప్రదాయమైన ఆట రొనాల్డోది, పూర్తిగా భిన్నమైన ఆట మెస్సీది. కానీ ఇద్దరు సమానమైన ఆటగాళ్లే. కానీ రొనాల్డో కూడా ఒక ప్రాబ్లం ఉంది. రొనాల్డోకి హార్ట్ సమస్య ఉంది. తను ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు పరిగెత్తడానికి పనికిరాడని, అది గుండె మీద ప్రభావాన్ని చూపిద్దని, ఇతను కూడా ఆడొద్దని చెప్పారు. కానీ ఇతను లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రపంచంలోనే నెంబర్ 1 అత్యుత్తమ ఆటగాడాడు. ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరికి లేవు. సమస్యలు ఉంటాయి, వాటిని సరి చేసుకొని అంతకు మించి ఆడి ప్రపంచంలో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు చాలామందికి స్ఫూర్తిదాయకం.